సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు 7వసారి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలోని 11 ఏరియాల్లో పోలింగ్ నిర్వహించడానికి యంత్రాంగం సన్నద్దమైంది. 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందిని సింగరేణి ఎన్నికల విధులకు తీసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అటు పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. బెల్లంపల్లి రీజియన్లో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి శ్రీరాంపూర్ డివిజన్ ఎలక్షన్ ఆఫీసర్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రేపు సింగరేణిలో ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించిన పూర్తిగా ఏర్పాట్లన్నీ సెంట్రల్ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సెంట్రల్ లేబర్ కమిషన్ సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు బెల్లంపల్లి రీజియన్ కు చేరుకున్నారు. బెల్లంపల్లి రీజియన్ లో 3 డివిజన్లు ఉన్నాయి. శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి 32 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 14,000 కార్మికులు రేపు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు చూసుకుంటున్నారు. మనతో పాటు అధికారులు ఉన్నారు. ఇక్కడ ఏదైతే శ్రీరాంపూర్ పోలింగ్ సంబంధించిన మొత్తం డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లో ఉన్నాము. అక్కడ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆర్డీఓ చూసుకుంటున్నారు. ఆర్డీఓ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు, ఎన్ని పోలింగ్ సెంటర్లు ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన రీజనల్లో 3 ఉన్నాయి. ఒకటి శ్రీరాంపూర్, రెండోది మందమరి, మూడోది బెల్లంపల్లి. శ్రీరాంపూర్కి సంబంధించి 15 పోలింగ్ స్టేషన్లు ఉన్నవి. 15 పోలింగ్ స్టేషన్లో 9,149 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా 1+3 అంటే ఒక పిఓ, ఒక ఏపీఓ, 2 అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 4 చొప్పున ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా 10% రిజర్వ్ సిబ్బంది కూడా ఉన్నారు. అందరూ సిబ్బంది ఇక్కడ రిపోర్ట్ చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఇంకొక 1 అవర్లో అందరు ఇక్కడ నుంచి పోలింగ్ స్టేషన్లకు వాళ్ళని తరలిస్తాము. అయితే ఏదైతే పోలింగ్ సిబ్బంది వెళ్తున్నారో వారికి సంబంధించి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? రేపు కార్మికులు ఓటు వేయడానికి వస్తారు, వాళ్ళని ఎలా ఓటేపిస్తారు? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు? ఇక్కడ పాల్గొనేటువంటి సిబ్బంది అందరూ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే పాల్గొన్నారో వారిని ఇక్కడ ఎన్నికలలో తీసుకున్నాము. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ శిక్షణ పొందిన వాళ్ళు. అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా మేము 2 రోజులు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము. పూర్తి స్థాయిలో వాళ్ళకి శిక్షణ ఇచ్చేసి ఇక్కడ నుంచి వాళ్ళని పంపిస్తున్నాము. సిబ్బంది ఇక్కడ నుండి ఏదైతే మీరు పైపున పోలింగ్ సంబంధించిన సామాగ్రి తీసుకుని వెళ్తారు, పోలింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలింగ్ సెంటర్లోనే ఉండాలా, అక్కడే ఉండాలా, తిరిగి ఇంటికి వెళ్తారు? ఈ రోజు పోలింగ్ మెటీరియల్ తీసుకున్న అనంతరము వెహికల్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. సంబంధిత పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. రాత్రి అక్కడే పడుకుంటారు. పొద్దుగాల 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నిక అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ నిర్వహించుకొని తిరిగి మళ్ళీ మెటీరియల్ తీసుకొని వచ్చేసి ఇక్కడ రిసెప్షన్ సెంటర్లో రిపోర్ట్ చేస్తారు. రేపు జరిగే ఎన్నికలకు ఈ ప్రాంతంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. దానికి సంబంధించిన పోలీస్ ఫోర్స్ ఏమైనా తీసుకున్నారా? పోలీసు విభాగం నుంచి మేము వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటున్నాము. వాళ్ళు కూడా ఇక్కడ రిపోర్ట్ చేశారు. పూర్తి స్థాయిలో ఏసీపీ గారు, పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నారు. వారి యొక్క పూర్తి స్థాయి భద్రత మధ్యనే ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తున్నాము. పూర్తిగా ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ లేబర్ కమిషన్ చూసుకుంటుంది. ఎంతమంది అధికారులు వచ్చారు, వారు ఎలా పనిచేస్తున్నారు? ఇక్కడ సెంట్రల్ లేబర్ కమిషన్ సంబంధించి 2 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వచ్చారు. ఒక రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సింగరేణికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ సహకారం తీసుకొని యాజ్ ఏ అబ్జర్వర్గా నేను పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ నేను చూస్తున్నాను. సింగరేణి రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ పూర్తిగా సెంట్రల్ లేబర్ కమిషన్ చూసుకుంటుంది. దానికి సంబంధించిన స్థానికంగా ఉండే అధికారులు, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కూడా ఎన్నికల్లో సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరోపక్క ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా ఈ సిబ్బందికి ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బందిని ఇప్పుడు సింగరేణి ఎన్నికల్లో వారి నిధుల్లో వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మల్లెస్తో వెంకటేశం టీవీ, మంచిర్యాల జిల్లా.